ఆయనకిద్దరు, మొదటి భార్యకి ముగ్గురు సంతానం, రెండో పెళ్ళానికి ఇద్దరు ఆడబిడ్డలు. ముచ్చటపడి ఇద్దరికి మూడు ముళ్ళు వేసిన వారసుడి కోరిక మాత్రం తీరలేదు అతనికి. అదే టైంలో మద్యానికి బానిసై భార్యల్ని పీడించడం షురూ చేశాడు. భార్యలు మాత్రం ఎన్నాళ్ళు భరిస్తారు? ఓ ఫైన్ డే ప్రాణం తీసే కుట్రకి తెరలేపారు. ప్లాన్ చేశారు, పక్కాగా లేపేశారు. ఇంతకీ భార్యల చేతిలో హతమైన ఆ ముద్దుల మొగుడెవరు? ఇంటి ముందు వరండాలో కునుగుదీస్తున్న భర్త సజీవంగా దహనమయ్యాడు. ఇంత జరిగితే గగ్గోలు పెట్టి గుండెలు బాదుకోవాల్సిన భార్యలెక్కడా? ఉన్న పలంగా ఎందుకు గాయపయ్యారు? చంపింది వాళ్లేనా? అసలు మంటల మాటున జరిగిందేంటి? ఇతను మాలవత్ మోహన్, ప్రాపర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం దేవక్కపేట్ గ్రామం. మాలవత్ కవితను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు ఆడపిల్లలే పుట్టడంతో మగబిడ్డ కోసం తప్పించాడు. దీంతో మాలవత్ సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఇద్దరు ఆడబిడ్డలకే జన్మనిచ్చింది. ఇక మగబిడ్డ పుట్టే అవకాశం లేదని తనలో తానే కుమిలిపోయాడు. ఈ క్రమంలో తన భార్య సంగీత ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుందని అనుమానించాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసైన మోహన్ తన ఇద్దరు భార్యలకు నరకం అంటే ఏంటో చూపించాడు. ఇది తట్టుకోలేక ఓసారి హత్యాయత్నం కూడా చేశాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక భార్యలిద్దరూ హత్యకు కుట్రపన్నారు. రోజులాగే సోమవారం కూడా తాగి ఇంటికెళ్లాడు మోహన్. వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోగానే నిద్రలోకి జారుకున్నాడు. ఇది గమనించిన భార్యలిద్దరూ ఊళ్ళో ఉన్న ఓ షాప్ కెళ్లి బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చారు. మత్తులో కునుగుదీస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు. అరుపులు లేవు, కేకలు లేవు. నిద్రలోనే కాలి బూడిదయ్యాడు. కొద్ది కాలం నుంచి కొద్దిగా గొడవ పట్టుకుంటారు ఇద్దరు భార్యలు. రోజు కొద్దిగా గొడవలు అవుతున్నాయి మధ్యలో. ఇది మనసులో పెట్టుకొని తినకు ఎక్కడి నుంచి చంపేయాలని ఉద్దేశంతో ఇద్దరు పతనం ప్రకారం పెట్రోల్ పోసి చంపేసారు. పెద్ద భార్య పేరు కవిత, ఆమెకు ముగ్గురు పిల్లలు, ఆడిపోరాలే ముగ్గురు. ఒక పాపకు పెళ్ళైంది, ఇంకో ఆమెకు కొంచెం పోస్ట్ ఆఫీస్లో జాబ్ వచ్చింది, ఇంకో ఆమె చదువుకుంటుంది. చిన్న ఆమెకు ఇద్దరు పాపలు, ఇద్దరు చదువుకుంటున్నారు. ఇక వ్యవసాయమే చేసుకుంటుంది. మనం బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు స్పాట్ కి చేరుకుని వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న భార్యల కోసం గాలిస్తున్నామన్నారు. మోహన్ అనే వ్యక్తిని ఇట్లా పెట్రోల్ పోసి చంపడం జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడికి మనం వెళ్ళి చూస్తే అతనికి ఇద్దరు భార్యలు తరచుగా హస్బెండ్ వీళ్ళంతా గొడవ పడుతున్నారు. ఇద్దరు భార్యలు ఇతన్ని వదిలించుకుందామని చెప్పేసి ఇది అరాజ్ చేస్తుండు. వదిలించుకుందామని చెప్పేసి పథకం ప్రకారం వేసి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ తీసుకొచ్చి ఆ పెట్రోల్ అతని మీద పోసి నిప్పంటించడం జరిగింది. అతను అక్కడికక్కడే మరణించడం జరిగింది. దాని మీద మేము విచారణ జరుపుతున్నాము. తదుపరి విచారణ పూర్తి చేస్తాము. ఇద్దరు భార్యలు, 5 బిడ్డలతో హ్యాపీగా సంసారం నెట్టుకొస్తున్న మోహన్ మద్యానికి బానిసయ్యాడు. ఆ మైకంలో భార్యల్ని వేధించుకుతున్నాడు. చివరకు వాళ్ల చేతుల్లోనే హతమయ్యాడు. ఇక భార్యలు చేసిన ఈ నిర్వాకంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. తప్పు చేస్తే పంచాయతీ పెట్టాల్సింది, అది కూడా వద్దనుకుంటే పోలీసుల్ని ఆశ్రయించాల్సింది. కానీ ఇంత కిరాతకంగా కట్టుకున్న వాణ్ణి కడతేరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.